నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పోలవరం నిర్మాణంలో మరో ముందడుగు స్పిల్వే కాంక్రీట్ పనులు ప్రారంభించిన చంద్రబాబు జనవరి 7న డయాఫ్రమ్ పనులకు శ్రీకారం 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్న చంద్రబాబు ఏపీలో కరువుకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టీకరణ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులకు శంకుస్థాపన తిరుపతి విశాఖ డబుల్ డెక్కర్ రైలును ప్రారంభించిన చంద్రబాబు సురేష్ ప్రభు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో గోదావరిపై మరో వంతెన ప్రారంభించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు దశాబ్దాల కల నెరవేరిందన్న స్థానికులు తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు జనవరి 11 వరకు పొడిగింపు నిర్ణయించిన బీఏసీ మత్స్య సంపద ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికపై చర్చ డిజిటల్ చెల్లింపుల దిశలో మరో అడుగు భీమ్ యాప్ ప్రారంభించిన ప్రధాని 2 వారాల్లో ఆధార్ అనుసంధాన ప్రక్రియ తెస్తామని వెల్లడి సమాజ్వాదీ పార్టీలో రాజకీయ సంక్షోభం ముఖ్యమంత్రి అఖిలేష్ ను పార్టీ నుంచి బహిష్కరించిన ములాయం కొత్త సీఎంను ఎన్నుకుంటామని ప్రకటన తెలుగువారి చిరకాల స్వప్నం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలకమైన ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టులో ముఖ్యమైన స్పిల్వే కాంక్రీట్ పనులకు భూమి పూజ జరిగింది. ఈ పనులు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 2019లో పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఏడాది సముద్రంలోకి వెళుతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుని లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చే లక్ష్యంతో తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలక ఘట్టం మొదలైంది. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్వే కాంక్రీట్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం రామయ్యపేటలో ప్రారంభించారు. మొదట గోదావరి మాత విగ్రహానికి పూజలు చేసిన చంద్రబాబు తరువాత సంప్రదాయబద్దంగా మత్స్య యంత్రాన్ని నవరత్నాల్ని ప్రాజెక్టు ప్రదేశంలో ఉంచి పూజలు చేశారు. అనంతరం తాపీతో కాంక్రీట్ వేసి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తరువాత అదే ప్రదేశంలో పైలాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో కరువుకు చోటు ఉండదని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లా వరకు నీరు వెళుతుందని తద్వారా కృష్ణా జలాలను రాయలసీమ జిల్లాలకు మళ్లించి ఆ ప్రాంత సాగు తాగునీటి అవసరాలను తీర్చవచ్చని వివరించారు. పోలవరం తెలుగు జాతికి ఒక వరం. ఇది కంప్లీట్ చేసుకుంటే 15 లక్షల ఎకరాలకి నీళ్లిచ్చే పరిస్థితి వస్తుంది. హైడ్రో పవర్ కింద 960 మెగావాట్లు కరెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. గోదావరి నుంచి కృష్ణాకు 80 టీఎంసీ నీళ్లు మనం తీసిపోయే పరిస్థితి వస్తుంది. విశాఖపట్నానికి 24 టీఎంసీ నీళ్లు ఇండస్ట్రీకి ఇచ్చే అవకాశం ఉంది. 540 గ్రామాలకి 29 లక్షల మందికి మంచినీళ్లు ఇవ్వడం, ఒరిస్సాకు 5 టీఎంసీ, ఛత్తీస్గఢ్ కి 1.5 టీఎంసీ నుంచి లిఫ్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టుకు రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పిన చంద్రబాబు నిర్వాసితులకు కల్పించే ప్రయోజనాలను వివరించారు. పోలవరంలో 222 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ఎవరైతే నిర్వాసితులున్నారో 1,80,000 మంది ఉన్నారు. అలాంటి వారిని దేవుడితో సమానంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. గిరిజనులకు భూమికి భూమి ఇస్తాం, కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ చట్ట ప్రకారం ఇస్తాం, పునరావాసం కల్పిస్తాం. ఎవరికి అన్యాయం చేయకుండా చూసే బాధ్యత నాది. పోలవరం ప్రాజెక్టును 2019లో జాతికి అంకితం చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇకపై చేపట్టే పనుల కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ఈ ప్రాజెక్ట్ ని మీరు చూస్తే కాంక్రీట్ అంతా కూడా ఈ రోజు ప్రారంభించాం. రాబోయే సంవత్సరం డిసెంబర్ కి పూర్తి చేస్తాం. డయాఫామ్ వాల్ ని జనవరిలో 7వ తారీఖు ప్రారంభిస్తాం. రేడియల్ గేట్స్ అన్ని ఫ్యాబ్రికేషన్ ఇక్కడనే పండగ రోజున ప్రారంభించి దీన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా 2018కి పూర్తి చేయాలని, గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. 2019 లోపల పూర్తి ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రజలు మొత్తం మద్దతు పలకాలన్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చిన్నప్పటి నుంచి వింటున్న ప్రాజెక్టును చూస్తామనే విశ్వాసాన్ని చంద్రబాబు కల్పించారని ఉద్వేగంతో చెప్పారు. అటు పోలవరం స్పిల్వే కాంక్రీట్ పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.
విశాఖకు వీలైనంత త్వరగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ నుంచి సురేష్ ప్రభు, విజయవాడ నుంచి చంద్రబాబు ఏకకాలంలో విజయవాడ రైల్వే స్టేషన్లో రూట్ రిలే ఇంటర్లాకింగ్ వ్యవస్థ, రైల్వే ఉద్యోగుల శిక్షణా కేంద్రంలో వసతి గృహం, గుంటూరు రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై సదుపాయం, విశాఖపట్నం తిరుపతి మధ్య డబుల్ డెక్కర్ రైలు ప్రారంభించడం సహా రాయదుర్గం, కళ్యాణదుర్గం, నడికుడి, శ్రీకాళహస్తి కొత్త రైలు మార్గాలను ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి ఇరు వర్గాలు కలిసి పనిచేసేలా రైల్వే శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను కలుపుతూ రైల్వే మార్గాలను అభివృద్ధి చేయాలని చంద్రబాబు కోరగా ఆంధ్రప్రదేశ్ తనకు ఎంతో ప్రాధాన్యమైన రాష్ట్రమని ప్రభు చెప్పారు. Let us work together to develop the true potential of Andhra Pradesh to make it as a leading state of the country by working together as partners, and that is what is really necessary. I think the year is going by. We have achieved a lot, but much more needs to be achieved in the years to come, which we'll do through partnership. Ultimately, one more small issue is pending. This is railway zone in Visakhapatnam. This is also very important. It is a sensitive issue also. I am confident at the earliest you may clear that also. Then we will move forward. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు జిల్లాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ గడ్చిరోలి జిల్లాలోని సిరోంచా, భూపాలపల్లి, జయశంకర్ జిల్లాలో కాళేశ్వరాన్ని కలుపుతూ గోదావరిపై నిర్మించిన వంతెన ప్రారంభమైంది. సిరోంచలోని జనంపల్లి వద్ద జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హన్స్రాజ్ గంగారాం, తెలంగాణ రహదారుల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంతెనను ప్రారంభించారు. 292 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వంతెనపై నుంచి గడ్చిరోలి, సిరోంచా, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వెళ్లే మహారాష్ట్ర ఆర్టీసీ బస్సును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ప్రాణహిత, ఇంద్రావతి నదులపై మరో 2 వంతెనల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కేంద్రంలో, మహారాష్ట్రలో ఒకే ప్రభుత్వం ఉన్నందునే ఈ ప్రాజెక్టు నిర్దేశిత సమయంలో పూర్తయిందని గడ్కరీ పేర్కొన్నారు. విద్యాసాగర్ రావు కృషితో తెలంగాణకు నీరు, రహదారులు వస్తున్నాయని తుమ్మల వ్యాఖ్యానించారు. पहले मुझे व्यक्तिगत रूप से बहुत खुशी हो रही है आज जब केंद्र नरेंद्र मोदी जी के नेतृत्व में सत्ता आई और महाराष्ट्र में देवेंद्र जी के नेतृत्व में हमारी सत्ता आई, तो फिर से एक बार इन कामों को करने का एक अवसर हमको मिला और मुझे इस बात की खुशी है। इसमें से गोदावरी के ब्रिज का माननीय राज्यपाल महोदय के हाथ से आज उद्घाटन हुआ है और प्राणहिता और इंद्रावती नदी के ऊपर जो ब्रिजेस बन रहे हैं उसका भी भूमि पूजन हुआ है. తెలంగాణ ప్రభుత్వానికి రహదారులే కాదు, సాగునీళ్లు, మంచినీళ్లు ఇచ్చినటువంటి ఘనత కూడా మహారాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ 2 రాష్ట్రాలు అన్నదమ్ముల్లాగా కొనసాగి భారతదేశంలో అత్యున్నత స్థానానికి వెళ్లాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న కేంద్రం మరో 2 వారాల్లో ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ చెల్లింపుల ప్రక్రియను ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. నగదు రహిత చెల్లింపులు చేసేందుకు భీమ్ అనే సరికొత్త యాప్ను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ప్రకటించారు. ఈ యాప్ ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పటికీ పనిచేస్తుందని ప్రధాని వివరించారు. నగదు రహిత చెల్లింపులను సులభతరం చేసేందుకు రూపొందించిన సరికొత్త యాప్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని తల్కతోరా ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన డిజీ ధన్మేళాలో పాల్గొన్న మోదీ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ భీమ్ అనే యాప్ను ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ఓ శాలువను కొనుగోలు చేసి డిజిటల్ చెల్లింపు చేశారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ ద్వారా పనిచేసే యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా పొందవచ్చని తెలిపారు. కేవలం వేలిముద్రలతో అన్ని లావాదేవీలు జరిపే రోజులు దూరంలో లేవన్న ప్రధాని 2 వారాల్లో ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. कोई कल्पना कर सकता है, एक जमाना था अनपढ़ को अंगूठा छाप कहा जाता था, वक्त बदल चुका है. आप ही का अंगूठा आपकी बैंक, आप ही का अंगूठा आपकी पहचान, आप ही का अंगूठा आपका कारोबार. कितना बड़ा रिवॉल्यूशन आ रहा है और 2 सप्ताह के बाद ये व्यवस्था जब आरंभ होगी, मैं बहुत साफ देख रहा हूं, ये भीम दुनिया के लिए सबसे बड़ा अजूबा होगा. నోట్ల రద్దు తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఓర్పుతో సహించిన ప్రజలు సమాజంలోని అవినీతిని పారదోలే విషయంలో తమ చిత్తశుద్ధిని చాటారని మోదీ ప్రశంసలు కురిపించారు. जब भी हमारे देश में कोई बाहरी हमला होता है तो पूरा हिंदुस्तान एकजुट होकर के उसके खिलाफ मुकाबला करने के लिए तैयार हो जाता है.
लेकिन पहली बार इस देश ने इस बात को अनुभव किया है, ये देश अपनी अंदर की बुराइयों को खत्म करने के लिए एक हुआ। 125 करोड़ देशवासी इतना कष्ट झेलने के लिए आए, तकलीफ के बाद भी हंसते हुए कहें, भाइयों बहनों, यही तो इस देश की ताकत है। ये 8 तारीख के बाद देश ने इस ताकत का दर्शन कराया है। 3 ఏళ్ల క్రితం వార్తాపత్రికలు టీవీల్లో అవినీతి కుంభకోణాల వార్తలే ఉండేవని, ప్రతిరోజు ఎంత సొమ్ము వెళ్లిపోయిందో చర్చించుకునే వాళ్ళని గుర్తు చేసిన ప్రధాని ఇప్పుడు దేశ ఖజానాలోకి ఎన్ని కోట్లు వచ్చి చేరుతున్నాయనే అంశాన్ని మాట్లాడుకుంటున్నారని చెప్పారు. నీతివంతమైన జీవితాన్నే కోరుకుంటున్నట్లు ప్రజలు స్పష్టం చేశారని తెలిపారు. दीमक की तरह फैली हुई बेईमानी की बीमारी समाज में भी कभी तो ऐसा लगता था कि लोग शायद इससे जीने की आदत बना लेंगे, लेकिन 8 नवंबर के बाद मैंने देखा कि लोग मौके की तलाश में थे। उनको ईमानदारी की जिंदगी चाहिए, उनको ईमानदारी का रास्ता चाहिए, और ये देशवासियों ने करके दिखाया है, और यही ताकत है जो आने वाले दिनों में देश को आगे ले जाने वाली। డిజిటల్ లావాదేవీలు చేసే ప్రజలు, వ్యాపారులకు కేంద్రం అందిస్తున్న నగదు బహుమతుల కోసం ప్రధాని డ్రాను తీశారు. ఈ డ్రాలో 15,000 మంది విజేతలను ఎంపిక చేశారు. మార్చి 31 తర్వాత 10 కంటే ఎక్కువ రద్దయిన నోట్లు ఉంటే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందంటూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఈ ఆర్డినెన్స్ నుంచి ఇప్పటికే 4 ఏళ్ల జైలు శిక్ష నిబంధనను తొలగించగా కనీసంగా 10,000 రూపాయల జరిమానా వేయనున్నట్లు స్పష్టతనిచ్చింది. వ్యక్తులు కూడా 10 నోట్ల కంటే ఎక్కువ అట్టి పెట్టుకోవడానికి వీల్లేదన్న నిబంధనలో స్వల్ప మార్పులు చేసిన కేంద్రం పరిశోధక విద్యార్థులు 25 వరకు పాత నోట్లు తమ వద్ద అట్టి పెట్టుకోవచ్చని తెలిపింది. రద్దయిన నోట్లను డిపాజిట్ చేసే సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే కనీసంగా 5,000 రూపాయల జరిమానా లేదా జమ చేసే మొత్తానికి 5 రెట్ల వరకు జరిమానా చెల్లించాలని ఆర్డినెన్స్ లో స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినందున ఆర్డినెన్స్ రేపటి నుంచి అమల్లోకి రానుంది. పాత 1,500 రూపాయల నోట్లు జమ చేసేందుకు ఇవాల్టితో గడువు ముగిసినందున నవంబర్ 8 నుంచి ఇప్పటి వరకు తమ వద్ద జమైన రద్దయిన కరెన్సీ వివరాలు అందజేయాలని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. ఈ వివరాలను ఈ రోజే ఈమెయిల్ ద్వారా అందించాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, గ్రామీణ సహకార బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. 2016 డిసెంబర్ 31న ముగిసే క్యాలెండర్ సంవత్సరం ఖాతా పుస్తకాల్లో పాత నోట్లు ఎంతమాత్రం భాగం కారాదని స్పష్టం చేసింది. ఈ నోట్లను రేపటిలోపు రిజర్వ్ బ్యాంక్ లేదా నగదు నిల్వల కేంద్రాలు కలిగిన బ్యాంకుల్లో జమ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. పాత నోట్లను బ్యాంకులు జమ చేసేందుకు వీలుగా నగదు నిల్వ సదుపాయం కలిగిన బ్యాంకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. నవంబర్ 10 నుంచి 14 వరకు పాత నోట్లు స్వీకరించిన సహకార బ్యాంకులు మాత్రం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిని అట్టిపెట్టుకోవచ్చని తెలిపింది. విదేశాల్లో దాచిన నల్లధనం తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న కేంద్రం ఈ దిశలో మరో ముందడుగు వేసింది. ఈ మేరకు సింగపూర్తో కీలక ద్వంద్వ పన్నుల ఒప్పందానికి సవరణలు చేస్తూ సంతకాలు చేసింది. నల్లధనం దాచుకునేందుకు స్వర్గధామాలుగా ఉన్న మారిషస్, సైప్రస్తో ఇప్పటికే సవరణ ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఒప్పందాల సాయంతో డొల్ల కంపెనీలు సృష్టించి డబ్బులు మళ్లించే అక్రమార్కుల ఆట కట్టించవచ్చని స్పష్టం చేశారు. స్విస్ బ్యాంకుల్లో జమ చేసిన భారతీయుల ఖాతాల వివరాలు 2019 నుంచి స్విట్జర్లాండ్ ఇవ్వనుందని తెలిపారు. Today we have amended the DTA with Singapore. The government of India since 1996 had been making a series of efforts to amend the arrangement with Mauritius. But I must say that the year 2016, which ends tomorrow, has really been significant and historic in this direction. And since there has been a significant effort by the government of India to eliminate wherever it can the possibility of black money and its user in India, the revisiting of these arrangements was extremely important. మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లోని అధికార సమాజ్వాదీ పార్టీలో కొన్నాళ్ల నుంచి సాగుతున్న సంక్షోభం తారాస్థాయికి చేరింది. 3 రోజుల క్రితం తాను ప్రకటించిన అభ్యర్థుల జాబితాకు సమాంతరంగా మరో జాబితాను వెల్లడించిన ముఖ్యమంత్రి అఖిలేష్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎస్పీ అధినేత ములాయం ప్రకటించారు. త్వరలోనే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని తెలిపారు. ములాయం నిర్ణయంపై అఖిలేష్ తో పాటే బహిష్కరణకు గురైన ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ మండిపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి 6 వివాదాలు 3 సయోధ్యలన్నట్లు సాగుతున్న సమాజవాదీ పార్టీలోని అంతర్గత విభేదాలు ఇవాళ తారాస్థాయికి చేరాయి. 3 రోజుల క్రితం తాను ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాకు యూపీ ముఖ్యమంత్రి కుమారుడు అఖిలేష్ యాదవ్ పోటీ జాబితా విడుదల చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్
ఆయనను పార్టీ నుంచి 6 ఏళ్లు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ జాబితా విడుదలపై ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసిన కొద్ది వ్యవధిలోనే ములాయం కుమారుడిపై బహిష్కరణ వేటు వేశారు. అఖిలేష్ కు మద్దతుగా నిలిచిన తన సోదరుడు పార్టీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ ను కూడా పార్టీ నుంచి 6 ఏళ్లు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్న ములాయం అఖిలేష్ స్థానంలో త్వరలోనే కొత్త ముఖ్యమంత్రిని నిర్ణయిస్తామని వెల్లడించారు. विगत कुछ दिनों से आपने अनुशासनहीनता के अनेक कृत्य किए हैं और इस सूचना को जारी करके आपने न सिर्फ घोर अनुशासनहीनता की है बल्कि पार्टी को भारी आघात पहुंचाने और पार्टी को कमजोर करने का कार्य किया। इन स्थितियों में आपको पार्टी की समस्त पदों पर सदस्यता से इस्तेमाल करते हुए तत्काल प्रभाव से 6 वर्ष के लिए निष्कासित किया जाता है. అటు షోకాజ్ నోటీసులు ఇచ్చిన అరగంటలోనే పార్టీ నుంచి ఎలా బహిష్కరిస్తారని రామ్ గోపాల్ యాదవ్ ప్రశ్నించారు. పార్టీలో రాజ్యాంగ విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆక్షేపించారు. देखिए ऐसा है कि इस पार्टी में लगातार शीर्ष स्तर से असंवैधानिक काम हो रहे हैं और पार्टी का अध्यक्ष अगर असंवैधानिक काम करे तो सम्मेलन कौन बुलाएगा? फिर सम्मेलन तो जनप्रतिनिधियों की मांग पर बुलाया ही जाएगा. अगर सबसे बड़ा आदमी काम करे, एक बार भी पार्लियामेंट की बोर्ड की बैठक नहीं हुई और कैसे ये सूचियां डिक्लेयर हो गई? तो सारा काम असंवैधानिक हो रहा है. उस असंवैधानिक कार्य को ही ठीक करने के लिए कार्यकर्ताओं की जब मांग आई तब ये मीटिंग बुलाई गई और आपातकालीन मीटिंग के लिए कोई टाइम वाइम नहीं होता है. और दूसरी बात, पार्टी के संविधान को सही तरह से नेताजी को मालूम नहीं है. మరోవైపు తనకు నోటీసులు జారీ చేయడంపైన మండిపడిన అఖిలేష్ వెంటనే బహిష్కరణ నిర్ణయం వెలువడటంపై సన్నిహితులతో ముమ్మర మంతనాలు జరుపుతున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీని ఏర్పాటు చేశారు. ఆ భేటీలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. తెలంగాణ శాసనసభ సమావేశాలు మరో 7 రోజులు జరగనున్నాయి. వాస్తవానికి శీతాకాల సమావేశాలు ఇవాళ ముగియాల్సి ఉన్నప్పటికీ జనవరి 11 వరకు సమావేశాలు కొనసాగించాలని ఇవాళ నిర్వహించిన సభా సలహా మండలి భేటీలో నిర్ణయించారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని రేపటి నుంచి 3 రోజులు సెలవుగా బీఏసీ నిర్ణయించగా మళ్లీ జనవరి 3 నుంచి 6 రోజులు వరుసగా సమావేశాలు జరగనున్నాయి. జనవరి 3న మత్స్యరంగ అభివృద్ది, 4న బోధనా రుసుముల చెల్లింపు, 5న సింగరేణి క్యాలరీస్, 6న ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికలపై చర్చించాలని నిర్ణయించారు. ఒప్పంద అధ్యాపకుల క్రమబద్దీకరణకు కేసీఆర్ సర్కార్ కట్టుబడి ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసనసభలో స్పష్టం చేశారు. తెలంగాణలోని 3,687 మంది ఒప్పంద అధ్యాపకుల గౌరవ వేతనాన్ని 18,000 నుంచి 27,000కు పెంచిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన క్రమబద్దీకరణ అంశం హైకోర్టులో ఉన్నందునే జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. తీర్పు వెలువడిన వెంటనే వీలైనంత త్వరితగతిన క్రమబద్దీకరణ పూర్తి చేస్తామని కడియం చెప్పారు. అమరావతిని పర్యావరణ హితంగా నిర్మించాలన్న ముఖ్యమంత్రి అభిలాషకు అనుగుణంగా సీఆర్డీఏ ఉద్యోగులు మోటారు వాహనాలు పక్కన పెట్టి కార్యాలయానికి సైకిల్పై వెళ్లారు. సీఆర్డీఏ ఆవిర్భవించి 2 ఏళ్లైన వేళ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం నుంచి సీఆర్డీఏ కార్యాలయం వరకు సైకిళ్లపై ప్రదర్శనగా వెళ్లారు. 3 నెలల్లో రాజధాని ప్రాంతంలో సైకిల్ ట్రాకులు అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఉద్యోగులు సైకిల్ ర్యాలీ, స్వచ్ఛంద రక్తదానం సహా అవయవ దానంపై ప్రతిజ్ఞ చేశారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇవాళ సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ దంపతులు సహా ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ సహా కొందరు తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు హాజరయ్యారు. జార్ఖండ్ లాల్మాటియా ప్రాంతంలోని ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ కు చెందిన ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో చోటు చేసుకున్న ప్రమాదం 10 మందిని బలి తీసుకుంది. నిన్న 2వ షిఫ్ట్ వచ్చిన కార్మికులు విధులు నిర్వహిస్తుండగా భారీ మట్టి పెళ్ల ఒకటి కూలిపడగా జరిగిన ఈ దుర్ఘటనలో 50 మందికి పైగా కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 8 మృతదేహాలను బయటకు తీసినట్లు తెలిపిన ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ అధికారులు మట్టి పెళ్లలు తొలగించే పనులు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన పలువురు కార్మికులను వేర్వేరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ దుర్ఘటన జరిగినట్టు తెలిపిన వెంటనే ఉన్నతాధికారులతో సమావేశమైన జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ సహాయ కార్యక్రమాల్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ క్షతగాత్రులకు అత్యున్నతమైన చికిత్స అందించాలని సూచించారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 25,000 చొప్పున ఆర్థిక సాయాన్ని జార్ఖండ్ సర్కార్ ప్రకటించింది.
170 కోట్ల రూపాయల అక్రమ సొత్తు పట్టుబడిన కేసులో సీబీఐ అరెస్టు చేసిన తమిళనాడు ఇసుక వ్యాపారి శేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. బెయిల్ కోసం శేఖర్ రెడ్డి సహా ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన మరో 4 దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక కోర్టు వాటిని తిరస్కరించినట్టు తెలిపింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న 5గురిని విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ చేసిన విజ్ఞప్తిని కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. నోట్ల రద్దు తర్వాత శేఖర్ రెడ్డి వద్ద 120 కిలోల బంగారం, పెద్ద మొత్తంలో 2,000 రూపాయల నోట్లు సహా మొత్తం 170 కోట్ల రూపాయల సొత్తు బయటపడింది. రద్దయిన పాత నోట్లను అక్రమ మార్గంలో కొత్త నోట్లలోకి మార్చినట్లు కేసు నమోదు చేసిన సీబీఐ ఈ నెల 21న శేఖర్ రెడ్డి సహా 5గురిని అరెస్టు చేసింది. స్టాక్ మార్కెట్లు 2016 సంవత్సరానికి లాభాలతో ముగింపు పలికాయి. ఈ ఏడాదికి చివరి ట్రేడింగ్ సెషన్ను 2 వారాల గరిష్ట స్థాయి వద్ద ముగించాయి. గతానికి భిన్నంగా ఫిబ్రవరి 1వ వారంలోనే ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాల మధ్య మదుపరులు కొనుగోళ్లు జరపగా స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 155 పాయింట్లు ఎగబాగిన సెన్సెక్స్ ఇవాళ మరో 260 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 26,441 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో కాసేపు హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఒక దశలో 26,406 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సూచీ తరువాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో 26,679 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 26,626 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 8,186 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.